నమస్తే, నేను మీ స్వప్న. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్. ఈరోజు ఒక మంచి యమ్మీ ఫ్లఫీ కేక్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. పిల్లలైతే చాలా 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 ఇష్టంగా తింటారు. టీ టైం కేక్ కింద కూడా మనం ఇది తినొచ్చు. చేయడం చాలా సులువు, చాలా సింపుల్గా అయిపోతాయి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఎటువంటి బ్లెండర్ అవసరం లేదండి. చిన్న మిక్సీ జార్ ఉంటే చాలు. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోని 1/3 కప్పు సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి. తర్వాత 1/2 కప్పు షుగర్ పౌడర్ వేసుకోండి. కొంచెం అంత పాలు వేసుకోండి, ఒక 2-3 టేబుల్ స్పూన్స్. కొంచెం ఆ వీడియో మిస్ అయిందండి, పాలు వేసింది, సారీ, ఏమనుకోవద్దు. పాలు వేసుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీ అనేది లిక్విడ్ లాగా ఈ విధంగా ఫామ్ అవుతుందన్నమాట మిక్సీ వేసుకుంటే. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో వేసేసుకోండి. ఇదంతటిని ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత ఒక జల్లెడ తీసుకొని 1/4 కప్పు కస్టర్డ్ పౌడర్ వేసుకోండి. దీన్ని కూడా ఒక్కసారి జల్లించేసుకోండి. అలాగే 1 కప్పు మైదాని కూడా జల్లించేసుకొని మొత్తంగా వేసేసుకోవాలి. దీనిని అంతటిని ఈ విధంగా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోని ఒక 1/2 కప్పు వరకు రూమ్ టెంపరేచర్లో ఉన్న పచ్చి పాలైనా కాచి చల్లార్చిన పాలనైనా వేసుకొని దీన్ని అంతటిని బాగా కలుపుకోవాలి. మనకు అందరికీ తెలిసిందే కదండి, కేక్ బ్యాటర్ అనేది రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది రావాలి. చూసారు కదా, ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనకి చక్కగా రిబ్బన్ కన్సిస్టెన్సీ అనేది ఏ విధంగా వచ్చిందో ఈ విధంగా వస్తే మన కేక్ అనేది చాలా ఫ్లఫీగా పర్ఫెక్ట్గా వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ఈ కస్టర్డ్ కేక్ని ట్రై చేసి చూడండి. ఎగ్లెస్ది చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనిలోని మనము 1 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోండి. దీంట్లో బేకింగ్ సోడా అవసరం లేదు, ఎగ్ కూడా అవసరం లేదండి. చాలా ఫ్లఫీగా వస్తుంది, చాలా బాగుంటుంది కూడా. దీని అంతటిని కూడా ఎక్కువ కలుపుకోకూడదు. బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత ఒక సెకండ్ ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు కేక్ మౌల్డ్ తీసుకొని దానికి బటర్ పేపర్ ఆయిల్ అప్లై చేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, రిబ్బన్ కన్సిస్టెన్సీ. ఇప్పుడు దీన్ని కొంచెంగా వేసుకొని కొంచెము ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం అంతా టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటున్నానండి. టూటీ ఫ్రూటీ కస్టర్డ్ కేక్ అని చెప్పాను కదా, అందుకోసం అని చెప్పేసి కొంచెం బ్యాటర్ వేసుకొని కొంచెం అంతా టూటీ ఫ్రూటీ వేసుకుంటున్నాను. అలాగే మిగిలిన బ్యాటర్ కూడా వేసేసుకొని పైన కూడా కొంచెం టూటీ ఫ్రూటీ వేసుకుంటే చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలకి టూటీ ఫ్రూటీ అంటే చాలా ఇష్టం. నాకు కూడా ఇప్పటికీ ఇష్టం అండి, చాలా బాగుంటాయి కూడా. ఉట్నకే తినేయాలనిపిస్తూ ఉంటుంది. దీన్ని ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసేసుకొని 10 మినిట్ ప్రీ హీట్ చేసుకున్న కడాయిలో పెట్టేసుకొని సిమ్లోనే 40-45 మినిట్స్ బేక్ చేసుకుంటే టేస్టీ యమ్మీ ఫ్లఫీ టూటీ ఫ్రూటీ కస్టర్డ్ కేక్ అయితే రెడీ అయిపోతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చూసారా, చూస్తేనే నోరు ఊరిపోతుంది కదా, యమ్మీగా భలే బాగుంటుంది. టూత్పిక్ అయితే గుచ్చి చూసాను కదండి, ఎక్కడ అంటుకోవట్లేదు. మన కేక్ అనేది రెడీ అయిపోయింది. ఇది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మనం డీమోల్డ్ చేసుకోవాలండి. చూసారా ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు ఎడ్జెస్ ఈ విధంగా నైఫ్తో కట్ చేసేసుకొని డీమోల్డ్ చేసేసుకొని మీకు నచ్చినట్టు పీసెస్ కట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా చేసేసుకోగలిగే టూటీ ఫ్రూటీ కస్టర్డ్ కేక్ అయితే రెడీ అయిపోయిందండి. చాలా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీరే చూడండి లోపల ఎంత చక్కగా బేక్ అయిందో. ఈ విధంగా బేక్ అయిందంటే మనం చేసిన కేక్ పర్ఫెక్ట్గా వచ్చిందని అర్థం. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. నన్ను నా ఛానల్ సపోర్ట్ చేయండి. మరొక కొత్త రెసిపీతో మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. నమస్తే, నేను మీ స్వప్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.